257 పంచాయతీల్లో స్కూలే లేదు. రాష్ట్రంలో స్కూల్ లేని గ్రామ పంచాయతీలు 257 ఉన్నట్టు విద్యాశాఖ అధికారులు గుర్తించారు. వీటిలోనూ 122 జీపీల్లో బడులు అవసరమని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రతిపాదనలు రెడీ చేశారు. ఓకే, ఇది వార్త చేయడం చాలా సంతోషం. 257 గ్రామాల్లో స్కూలే లేదట. ప్రాథమిక స్కూల్ అంటే 1వ తరగతి నుండి కనీసం 5, 6వ తరగతి వరకు స్కూల్లే లేవట. మరి ఇవి గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వంలో చేయలేకపోయిన, అది వాళ్ళ దురదృష్టం, మన దురదృష్టం. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈ 257 గ్రామ పంచాయతీల్లో ఎన్ని పంచాయతీల్లో కనీసం మీరు స్కూల్ పెట్టబోతున్నారు అనేది కూడా జర వార్త చేసింది. కానీ మరి స్కూల్ ఏర్పాటు చేయాలి. వార్త చేసి బాగానే బీఆర్ఎస్ని బదనం చేసిన బాగున్నది. కానీ మీరు ఈ సంవత్సరం లోపల, ఈ 5 సంవత్సరాల లోపల ఈ 257 పంచాయతీల్లో ప్రాథమిక పాఠశాలలు కట్టబోతున్నారా లేదా అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించుకొని దానికి సంబంధించి నిధులు విడుదల చేస్తారా, మరి అక్కడ ఏ ప్రాతిపదికన స్కూల్ కట్టించబోతున్నారనేది కూడా ప్రభుత్వం జర మీ దృష్టిలో పెట్టుకొని పని చేయరు ముందు.